ప్రభుత్వ వసతి సంక్షేమ గృహాలలో ఉండి చదువుకుంటున్న పేద విద్యార్థులకు తమ వంతు సహాయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆలోచన మేరకు గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేద విద్యార్థులకు చలికాలం దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని పార్టీ తరపున చేపట్టారు. ఇందులో భాగంగా వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ పట్టణంలోని బీసీ ఎస్సీ బాలుర బాలికల వసతి సంక్షేమ గృహాలలో విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేశారు. వేములవాడ నియోజకవర్గంలోని ప్రభుత్వ హాస్టళ్లలో దాదాపు 400కు పైగా దుప్పట్లను బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మిడ లక్ష్మీ నరసింహారావు సహకారంతో విద్యార్థులకు విద్యార్థి విభాగం నాయకులతో కలిసి మండల అధ్యక్షులు నాయకులు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దుప్పట్ల పంపిణీ కార్యక్రమంపై విద్యార్థులు స్పందించి మాట్లాడుతూ చలికాలం మాకు దుప్పట్లు చాలా సౌకర్యంగా ఉంటాయని ఆనందం వ్యక్తం చేశారు. దుప్పట్ల పంపిణీకి సహాయం చేసిన చల్మెడకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపురాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి చందు, మారం కుమార్, జోగిని శంకర్, గోలి మహేష్, నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, కొండ కనకయ్య, వాసాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపురంలో బీసీ బాలికల హాస్టల్లో మరి ఇంటర్మీడియట్ అదేవిధంగా బీటెక్ మరి విద్యార్థినులు ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. మరి శీతాకాలం దృష్ట్యా గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మిన లక్ష్మీనరసింహ గారి ఆధ్వర్యంలో మా బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఒక 100 మంది విద్యార్థినులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక విద్యారంగ పరంగా మరి అనేక సమస్యలు, వారికి నాణ్యమైన విద్య ఇవ్వకపోవడం, అదేవిధంగా ఒక దాన్ని పర్యవేక్షించడానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం, మరి తరచూ మరి ఫుడ్ పాయిజన్ కావడం, వీరిపై నిర్లక్ష్యం జరుగుతుంది. కాబట్టి మరి ఈ శీతాకాలంలో చలి తీవ్రతను బట్టి మా చెల్మెడ గారు మరి వేములవాడ మండలం కానీ, చందుర్తి కానీ, రుద్రం కానీ ఈ మండలాల్లో ఉన్నటువంటి గురుకుల పిల్లలకు మరి దుప్పట్లు పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఒకే రోజు మరి 2-3 గురుకుల విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేయడం జరిగింది. మరి దీనికి సహకరించినటువంటి ఈ గురుకులాల అధ్యాపకులకు మరి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి సామాజిక కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంకా చేస్తూ ఉంటాం. విద్యారంగ సమస్యలపై కూడా మా విద్యార్థి నాయకులు అయితేనేమి, బీఆర్ఎస్ పార్టీ అయితేనేమి ఖచ్చితంగా పోరాటం చేస్తాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో, ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా బీఆర్ఎస్ సీనియర్ నాయకులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, విద్యార్థి నాయకులకు ధన్యవాదాలు. పట్టణంలోని తిప్పాపూర్లో ఉన్నటువంటి బాలికల వసతి గృహంలో మరి బాలికలందరికీ కూడా దాదాపు 100 మందికి ఈరోజు గిఫ్ట్ ఏ స్మైల్ కింద బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మిన లక్ష్మణరావు గారి సహకారంతో మరి కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మరి బాలికలందరూ కూడా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం అనగా మరి చలి తీవ్రత మరి 10 డిగ్రీలకు పడిపోయిన క్రమంలో, చలి ఎక్కువ అవుతున్న క్రమంలో మరి పిల్లలకు నిద్రకు ఇబ్బంది అయిన క్రమంలో వారికి ఒక మంచి సహకారం చేయాలని చెప్పి మా కేటీఆర్ గారు ఆదేశించిన క్రమంలో మరి చెల్మిడ గారు ఈరోజు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. మరి అలా ఈ విద్యాపరంగా చూస్తే మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థికి దాదాపు గురుకులాలు 1000 దాకా పెంచి ఒక్కొక్క విద్యార్థి మీద 1,30,000 ఖర్చు చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ కావచ్చు, మరి వసతులు కావచ్చు, మరి అన్న భోజనాలు కావచ్చు, ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించుకుంటూ మరి విద్య పైన వారు తక్కువ బడ్జెట్ పెట్టి చిన్న చూపుగా చూడడం జరుగుతుంది. ఇకనైనా ఈ ప్రభుత్వం మేల్కొని మరి విద్యార్థులకు కనీసమైన మౌలిక వసతులు కల్పించాలి. మరి ఈ చలికాలంలో తప్పకుండా ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున మరి పిల్లలందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేసి మరి విద్యాపరంగా వారికి మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్. మరి ఈరోజు గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా దుప్పట్లు పంపిణీ చేసిన మా చెల్లిమడ లక్ష్మణరావు గారికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.